నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. యూరియాపై రాజకీయ రంగు పులుముకుందా? తెలంగాణకు అరకొరగానే కేంద్రం యూరియాను సరఫరా చేస్తుందా? పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఎంపీలు యూరియాపైన వాయిదా తీర్మానం ఇచ్చినా కేంద్రం స్పందించలేదు. యూరియా సరఫరాలో తప్పెవరిది? కేంద్రానిదా లేదా రాష్ట్రానిదా? రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత? కేంద్రం ఇచ్చింది ఎంత? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో యూరియా అంశం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికార ఎన్డీఏ ప్రభుత్వాల మధ్య యూరియా మంటలు రేగుతున్నాయి. వరి నాట్లు వేస్తున్న సమయంలో సరిపడా యూరియా లేక రైతులు నానా పడుతున్నారు. యూరియా కోసం రైతులు వ్యవసాయ సహకార కేంద్రాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. వందల సంఖ్యలో యూరియా బస్తాలు వస్తుంటే వేల సంఖ్యలో రైతులు రావడంతో ఎరువుల కొరత ఏర్పడింది. తెలంగాణకు కేటాయింపుల మేరకు యూరియా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. కేంద్రానికి ఎన్నిసార్లు లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలంగాణకు ఏమీ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పాపం బీజేపీకి తగులుతుందని కామెంట్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు రైతుల కష్టాలకు బీజేపీ నేతలే బాధ్యత వహించాలని చెప్తున్నారు. కిషన్ రెడ్డికి, బండి సంజయ్లకు దమ్ముంటే యూరియాపై ప్రధాని మోడీని నిలదీయాలని సవాల్ చేస్తున్నారు. యూరియా కోసం బీజేపీ నేతలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అలాగే యూరియా పేరుతో బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నిస్తున్నారు. కేటాయింపుల ప్రకారం తెలంగాణకు ఆగస్టులో 8,30,000 టన్నుల యూరియా రావాల్సి ఉంది. కానీ కేంద్రం నుంచి 5,32,000 టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మిగిలిన 2,98,000 టన్నుల యూరియా ఎప్పుడు వస్తుందని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం దగ్గర యూరియా ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కలిసి విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుండి రాష్ట్రానికి రావాల్సిన 50% వాటా ఇవ్వకుండా సీజన్లో సెట్ డౌన్ చేశారనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు మరో వాదన కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జనంలో వస్తున్న ఆదరణను తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపుతోందని వాదిస్తున్నారట. ఇక దీనిపై బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. రైతులను ఆదుకోవడం చేతకాకే తమపై యూరియా బురద జల్లుతున్నారని కౌంటర్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంట్గా ఉంటూనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. యూరియా మీద రైతుల్లోకి బలంగా వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరి వాదన, ఆరోపణ ఎలా ఉన్నా యూరియా అందక రగిలిపోతోంది మాత్రం రైతులే. రెండు ప్రభుత్వాలు యూరియా అందించాలని అందరూ కోరుతున్నారు.